హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే చేప ప్రసాదం గురించి అయితే బ్లాగ్ అయితే తీయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బస్సులు కూడా ఆగడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ మరి చేప ప్రసాదం కార్యక్రమం ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఇదే మన సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మన నాంపల్లి గ్రౌండ్కి అయితే బస్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి చార్మినార్ వెళ్ళే బస్సులు కూడా అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. 8C బస్ అయితే ఎక్కమని అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి ప్రత్యేకించి బస్సులు అయితే పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడైతే నాకైతే సపరేట్గా ఏమైతే బస్సులు కనిపించడం లేదన్నమాట. ఇక్కడైతే ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టేషన్ మాత్రం ఉన్నాము. ఇక్కడ నాంపల్లి సంబంధించి బస్సులు అయితే ప్రత్యేకించి అయితే లేవన్నమాట. ఇప్పుడు మనం 8C బస్ కోసం వెయిట్ చేసి బస్ ఎక్కైతే మనం గ్రౌండ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేద్దాం. ఫైనల్గా మనమైతే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క గేట్ నుంచి అయితే ఒక్కొక్కరికి అయితే ఎంట్రీ అయితే ఉందన్నమాట. ఇది వే టు విఐపి పాయింట్ అనమాట. విఐపి పాయింట్కి అయితే దారి అనమాట. ఇక్కడ ఓన్లీ పాస్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ వీళ్ళైతే ఎంట్రీ అయితే ఇస్తున్నారనమాట. మనం ఇప్పుడు సామాన్యులు వెళ్ళే గేట్ నుంచి అయితే మనం వెళ్దాం. అది అజంతా గేట్ అంటారనమాట. అక్కడికి వెళ్ళి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచే ఎంట్రీ అన్నమాట. ఇక్కడ మెట్రో స్టేషన్ అయితే ఉంది. కేర్ హాస్పిటల్స్, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే హోటల్ షేజాన్ హోటల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే సామాన్యులకు అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నారు అనమాట. మనమైతే లోపలికి వెళ్దాం. మన అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, స్టాల్స్ అయితే వేయడం జరిగింది. అక్కడ చూస్తున్నారు కదా, మీకైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతా గేట్ అని కనిపించడం జరుగుతుంది. జనాలు అయితే మామూలుగా రాలేదు. మామూలుగా అంటే మామూలుగా కాదు, చాలా మంది అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకు టైం వచ్చేసి అరౌండ్ మార్నింగ్ 10:30 అయితే అవుతుంది. ఇప్పుడు పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న ఆట వస్తువులు కానీ, రింగ్స్ కానీ, ఇంకా సారీస్, పాయింట్స్, క్లాత్స్, ఇంకా బ్యాగ్స్, ఈ విధంగా అయితే చాలా షాపింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. చిన్న చిన్న స్టాల్స్ అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చేప ప్రసాదం సంబంధించి అయితే డబ్బాలు అయితే అమ్ముతున్నారు. 10 రూపాయలకి అయితే 2 అన్నమాట. ఇదే మనకు ఎంట్రీస్ అన్నమాట. కౌంటర్ 2, గేట్ 2 అని ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైజెస్ కూడా ఉన్నాయి. మరి దేనికో నాకైతే అర్థం కావట్లేదు. చూస్తున్నారా, ఇక్కడ ఇదైతే మనకు ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే ఎంట్రీ అన్నమాట. ఇక్కడైతే టికెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఒక టికెట్ వచ్చేసి 40 రూపీస్ అంట. ఇక్కడ ఎంట్రీ అయితే మీరు చేప ప్రసాదం అయితే ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే టికెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఒక్క టికెట్ వచ్చేసి 40 రూపాయలు. ఇక్కడ చూసుకున్నట్లయితే టాయిలెట్స్కి అయితే ఈ విధంగా అయితే వే అయితే ఉంది. ఇంకా ఇక్కడ చాలామంది అయితే రావడం జరిగింది, చూడొచ్చు. ఇంకా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వడానికి అయితే చాలామంది అయితే ఉన్నారన్నమాట. చేప ప్రసాదానికి వచ్చిన భక్తులైతే ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అయితే ఉందన్నమాట. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. ఒక్కో టికెట్ 40 రూపాయలు అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా బారికేడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది భక్తులు అయితే వస్తారు కాబట్టి ఇన్ని బారికేడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చేప ప్రసాదం కోసం వచ్చిన భక్తులందరూ ఖచ్చితంగా క్యూ లైన్లో మాత్రమే వెళ్ళాలన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, షెడ్ నెంబర్ 1 అని ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఈ జనాలు మొత్తం అక్కడికి వెళ్ళాలన్నమాట ఈ క్యూ లైన్ నుంచి. ఇప్పుడిప్పుడే భక్తులు అయితే రావడం జరుగుతుంది. చేప ప్రసాదం కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సమయం అయితే చాలా పట్టే అవకాశం అయితే ఉంది. మీరేమైనా చేప ప్రసాదం తీసుకున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అది మాత్రం చేప ప్రసాదం ఎందుకంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రాకుండా నయం కావడానికైతే ఈ చేప ప్రసాదం తీసుకుంటారని తెలుసు. ఇక్కడైతే కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విభాగాలకు సంబంధించి పోలీసుల భద్రత అయితే చాలా ఉందన్నమాట.
ఇక్కడనైతే మీకు ఏమైనా సహాయం కావాలంటే ఇక్కడైతే సంప్రదించవచ్చు అన్నమాట. చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇది బిల్డింగ్ అన్నమాట, ఎగ్జిబిషన్ సొసైటీ, నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అన్నమాట. ఇప్పుడైతే మనం ఆ షెడ్లోకి అయితే వెళ్ళాం కదా, ఇక్కడ బయట నుంచి అయితే మనం చూద్దాం ఇక్కడ ఎంతమంది పబ్లిక్ ఉన్నారనేది మీకే అర్థమవుతుంది అనమాట. చాలా అంటే చాలా పబ్లిక్ అయితే రావడం జరిగింది, చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడిప్పుడే రావడం జరుగుతుంది. ఇప్పుడు సమయం వచ్చేసి దాదాపు 11 అయితే అవుతుందన్నమాట. చూసుకోవచ్చు ఎంతమంది అంటే మీరే చూడొచ్చు. క్యూ లైన్స్లో మాత్రం చాలా అంటే చాలా ఉన్నారన్నమాట. ఇక్కడ ఫిష్ ప్రసాదం ఉచిత వైద్య శిబిరం ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వీళ్ళని అయితే ఆపడం జరిగింది. ఒక్కొక్క బ్యాచ్గా పంపించడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు కాబట్టి బ్యాచ్లుగా పంపుతున్నారు అనమాట. ఇక్కడైతే పోలీస్ సెక్యూరిటీ అయితే చాలా బాగుందన్నమాట, ఎక్కువగా ఉంది. ఇక్కడ వాళ్ళ కోసం అయితే ఫ్రీ వాటర్ ఫెసిలిటీ కూడా చేస్తున్నారు అనమాట. జనాలు అయితే మామూలుగా లేరు. ఇక్కడ ఇంతకుముందు ఒక అమ్మాయి అయితే కింద పడిపోయారనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైతే రండి, లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఉచిత వైద్య శిబిరం ఉంది. కాకపోతే ఏంటంటే మీరు కూడా మీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి అనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళైతే చాలా ఆరోగ్యంగానైతే ఉండేట్లు చూసుకోండి. ఇప్పుడైతే పంపిస్తున్నారు కదా, చూడండి. అందరిని అయితే ఒక్కసారిగా పంపించట్లేదు, ఒక్కొక్కరిని అయితే పంపిస్తున్నారు అనమాట. ఒక్కొక్క బ్యాచ్ని అయితే పంపిస్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ మ్యాన్స్ లేదా ఓల్డ్ ఉమెన్స్ ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళైతే ముందుగానే వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒక్కసారి పబ్లిక్ అయితే వదిలేయడంతో ఎలా పరిగెత్తున్నారో. ఒక్కసారిగా వదిలేయడంతో అయితే పబ్లిక్ అయితే ఎలా వెళ్తున్నారో చూడండి. పబ్లిక్ని అయితే వదిలేయడం జరిగింది. ఒక్కొక్క బ్యాచ్గానైతే వాళ్ళైతే ఒక్కొక్కసారిగా గుమ్మికూడాలన్నమాట. ఇక్కడ అన్న ప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడనైతే చూసుకోవచ్చు మీరు, అందరూ అయితే ఫుడ్ అయితే తింటున్నారు అనమాట. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఫుడ్ కానీ, ఇంకా వాటర్ కానీ, ఇంకా ఇతర సర్వీసులు అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. చేప ప్రసాదం కోసం వచ్చిన భక్తులకైతే అన్న ప్రసాదం అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా పద్ధతిగా అయితే లైన్ కట్టడం అయితే జరిగిందనమాట. మొత్తానికైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ఈ చేప ప్రసాదం కార్యక్రమం అయితే చూశారు కదా. ఇక్కడికి వచ్చే వాళ్ళకు జాగ్రత్తలు ఏంటంటే, మీరు రండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళనే ఇక్కడికి పట్టుకొని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ తప్పిపోయే అవకాశం ఉంది. ఎవరైనా తప్పిపోయినట్లయితే పోలీస్ కంట్రోల్ రూమ్లో అయితే మీరు సంప్రదించండి. అక్కడ చెప్పండి, వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే ఇస్తారనమాట. ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.